ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోని మొదటి 2 చాప్టర్స్ పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాము. ఇది పార్ట్ 2 వీడియో అండి. ఈ పార్ట్ 2 వీడియోలో మిగిలిన 3 లెసన్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ బిట్, విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయిన మొక్కలు ఏవి? విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయిన మొక్కలు అరటి, నారింజ, గులాబీ, మల్లె. పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అండి. రెండవ బిట్, ఆకు అంచు వెంబడి నొక్కులతో ఉత్పత్తి అయిన మొగ్గలు ఈ మొక్కల్లో కనిపిస్తాయి. ఆకు అంచు వెంబడి నొక్కులతో ఉత్పత్తి అయిన మొగ్గలు రణపాల బ్రయోఫిలం మొక్కల్లో కనిపిస్తాయి. క్రింది వానిలో సరళమైన బహుకణజీవిని గుర్తించండి. సరళమైన బహుకణజీవి రైజోపస్. నాలుగో బిట్, అనేక కొత్త తరాలు ఒకే జీవి నుంచి ఉత్పన్నమవడానికి వీలు కలిగించే ప్రత్యుత్పత్తి ఏది? అనేక కొత్త తరాలు ఒకే జీవి నుంచి ఉత్పన్నమవడానికి వీలు కలిగించే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో కొత్త తరాలను ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యేవి ఏవి? లైంగిక ప్రత్యుత్పత్తిలో కొత్త తరాలను ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యేవి స్త్రీ, పురుషులు అనే లైంగిక జీవులు. ఈ ప్రత్యుత్పత్తిలో రెండు వేరువేరు జీవుల నుంచి డిఎన్ఏను కలిపే ప్రక్రియ పొందుపరచబడి ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు వేరువేరు జీవుల నుంచి డిఎన్ఏను కలిపే ప్రక్రియ అనేది పొందుపరచబడి ఉంటుంది. ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలో ఉండే జీవులు ఏవి? ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలో ఉండే జీవులు ఆవృత బీజాలు. పుష్పంలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏవి? పుష్పంలో ఉండే ముఖ్యమైన భాగాలు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం. పైవన్నీ పుష్పంలో ఉండే ముఖ్యమైన భాగాలు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశం. ఇవన్నీ పుష్పంలో ఉండే ముఖ్యమైన భాగాలు. పుష్పంలోని ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవి? పుష్పంలోని ప్రత్యుత్పత్తి అవయవాలు కేసరాలు, అండకోశం. పదో బిట్, ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఏది? ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ బొప్పాయి, పుచ్చకాయ. ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ ఏది? ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ మందార, ఆవాలు. 12వ బిట్, ఏకలింగ పుష్పాల్లో ఉండేవేవి? కేసరాలు లేదా అండకోశం ఉంటుంది. ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. కేసరావళి, అండకోశం రెండు ఒకే పుష్పంలో ఉంటే ఆ పుష్పాలను ఏమని పిలుస్తారు? ద్విలింగ పుష్పాలు అని పిలుస్తారు. కేసరావళి, అండకోశం రెండు ఒకే పుష్పంలో ఉంటే ఆ పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. క్రింది వాక్యాల్లో సరి అయినవి ఏది? ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నకలును ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన. రైట్ ఆన్సర్. రసాయన చర్యల ద్వారా కణాలు తమ డిఎన్ఏ నకలను నిర్మిస్తాయి. రైట్ ఆన్సర్. డిఎన్ఏ యొక్క నకలను అసలు కణంలో ఉంచడం మరియు మరొక దాన్ని బయటకు నెట్టడం అనేది జరగదు. రైట్ ఆన్సర్. బయటకు నెట్టివేయబడిన డిఎన్ఏ నకలు జీవక్రియలను నిర్వహించడానికి ఎటువంటి వ్యవస్థీకృత నిర్మాణాన్ని కలిగి ఉండదు. రైట్ ఆన్సర్. ఈ 4 రైట్ ఆన్సర్స్. ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నకలను ఏర్పరచడం అనేది ఒక ప్రాథమిక సంఘటన. రైట్ ఆన్సర్. రసాయన చర్యల ద్వారా కణాలు తమ డిఎన్ఏ నకలను నిర్మిస్తాయి. రైట్ ఆన్సర్. డిఎన్ఏ యొక్క ఒక నకలను అసలు కణంలో ఉంచడం మరియు మరొక దాన్ని బయటకు నెట్టడం అనేది జరగదు. రైట్ ఆన్సర్. బయటకు నెట్టివేయబడిన డిఎన్ఏ నకలు జీవక్రియలను నిర్వహించడానికి ఎటువంటి వ్యవస్థీకృత నిర్మాణాన్ని కలిగి ఉండదు. రైట్ ఆన్సర్. ఏబిసిడి రైట్ ఆన్సర్. 15వ బిట్, క్రింది వాటిని పరిగణించండి. చెరకు, గులాబీలు లేదా ద్రాక్ష వంటి అనేక మొక్కలను పెంచడానికి అంటుతొక్కడం లేదా అంటుకొట్టడం వంటి పద్ధతులను శాఖీ వ్యాప్తి కోసం ఉపయోగిస్తారు. రైట్ ఆన్సర్. శాఖీ ప్రత్యుత్పత్తి ద్వారా పెంచే మొక్కలు విత్తనాల నుంచి ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పువ్వులు, పండ్లు ఇవ్వగలవు. రైట్ ఆన్సర్. శాఖీ ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చే మొక్కలు పువ్వులు, పండ్లు అనేవి త్వరగా ఇవ్వగలవు. ఇది రైట్ ఆన్సర్. ఈ 2 రైట్ ఆన్సర్స్. క్రింది వాక్యాల్లో సరికానిది ఏది?
శాఖీ వ్యాప్తి వలన ఉత్పత్తి చేయబడిన అన్ని మొక్కలు జన్యుపరంగా మాతృ మొక్కతో సమానంగా అన్ని లక్షణాలను కలిగి ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. బ్రయోఫిలంలో పుష్పకోరకాల ద్వారా శాఖీ ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనేది రాంగ్ ఆన్సర్. వేరు, కాండం, పత్రాలు వంటి భాగాల ద్వారా శాఖీ ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ఇది రైట్ ఆన్సర్. బంగాళదుంపలోని కన్నుల నుండి కొత్త కాండం, వేరు వస్తాయి, ఇది రైట్ ఆన్సర్. 17వ బిట్. క్రింది వానిలో సరి అయినవి ఏవి అన్నారు. కణజాల వర్ధనంలో కణాలను ఒక కృత్రిమ మాధ్యమంలో ఉంచుతారు, రైట్ ఆన్సర్. కణజాల వర్ధనంలో వేగంగా విభజన చెంది ఏర్పడిన చిన్న కణాల సమూహాన్ని కాలస్ అంటారు, ఇది రైట్ ఆన్సర్. కణజాల వర్ధనం ఉపయోగించి ఒక మాతృ మొక్క నుంచి వ్యాధి లేని పరిస్థితుల్లో అనేక మొక్కలను పెంచవచ్చు, ఇది రైట్ ఆన్సర్. కణజాల వర్ధనం సాధారణంగా అలంకరణ మొక్కల పెంపకంలో ఉపయోగిస్తారు, రైట్ ఆన్సర్. పైవన్నీ రైట్ ఆన్సర్స్. 18వ బిట్. క్రింది వానిలో సరైన వాక్యం ఏది అన్నాడు. ప్రత్యుత్పత్తి కణాల్లో క్రోమోజోముల సంఖ్య సగం మాత్రమే ఉండి సగం డిఎన్ఏను కలిగి ఉంటాయి, రైట్ ఆన్సర్. ప్రత్యుత్పత్తి కణాల్లో క్షయకరణ విభజన అనేది జరుగుతుంది, ఇది రైట్ ఆన్సర్. 19వ బిట్. క్రింది వానిలో సరి కానివి ఏవి అన్నారు. అండాశయం అనేది ఫలంగా మారుతుంది, రైట్ ఆన్సర్. అండం గట్టి పొరను ఏర్పరచుకొని విత్తనంగా మారుతుంది అనేది రైట్ ఆన్సర్. అన్ని ఫలాల్లో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు జీవితాంతం ఉంటాయి అనేది రాంగ్ ఆన్సర్. అండకోశం యొక్క అగ్రభాగాన్ని కీలము అంటారు, రాంగ్ ఆన్సర్. సిడి అనేది రాంగ్, ఏబి రైట్. 20వ బిట్. ఒక పుష్పంలోని పుప్పొడి అదే పుష్పంలోని కీలగ్రాన్ని చేరటాన్ని స్వపరాగ సంపర్కం అంటారు, రైట్ ఆన్సర్. పుప్పొడి ఒక పుష్పం నుంచి మరొక పుష్పం కీలగ్రాన్ని చేరటాన్ని పరపరాగ సంపర్కం అంటారు, ఇది రైట్ ఆన్సర్. 21వ బిట్. కణద్రవ్యం యొక్క విభజనను ఏమంటారు. కణద్రవ్యం యొక్క విభజనను కణద్రవ్య విభజన అంటారు. క్రింది వానిలో కణ విభజన రకాలు ఏవి. కణ విభజన రకాలు సమవిభజన, క్షయకరణ విభజన. 1 and 2 రైట్ ఆన్సర్. క్షయకరణ యొక్క కణచక్రంలో ఉండే దశలేవి. క్షయకరణ యొక్క కణచక్రంలో ఉండే దశలు G1 దశ, G2 దశ, M దశ. పైవన్నీ. అలైంగిక ప్రత్యుత్పత్తిలోని రకాలు ఏవి అని అడిగాడు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో రకాలు సంయోగం, మొగ్గ తొడగడం, మొక్కలు కావటం, పునరుత్పత్తి, సిద్ధబీజాల ఉత్పత్తి. ఈ 5 కూడా రైట్ ఆన్సర్. హైడ్రాలో ఏ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కోరకీ భవనం ద్వారా జరుగుతుంది. హైడ్రాలో కోరకీ భవనం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 26వ బిట్. నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలు ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలు సిద్ధ బీజాల ఉత్పత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. 27వ బిట్. రక్షక పత్రావళి అనేది రక్షణకు తోడ్పడుతుంది. ఆకర్షక పత్రావళి అనేది కీటకాలను ఆకర్షించడానికి తోడ్పడుతుంది. కేసరావళి అనేది కేసరాల గుంపు మొక్కల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవం అనేది కేసరావళి. అండకోశం అనేది మొక్కల్లో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. రక్షక పత్రావళి ఏమో రక్షణకు తోడ్పడుతుంది. ఆకర్షక పత్రావళి ఏమో కీటకాలను ఆకర్షించడానికి తోడ్పడుతుంది. కేసరావళి అనేది పురుష ప్రత్యుత్పత్తి అవయవం. అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం.
ఈ క్రియ జరిపే జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. ప్రత్యుత్పత్తి జరిపే జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. కణంలోని ఈ భాగంలో క్రోమోజోమ్స్ ఉంటాయి. కణంలోని కేంద్రకంలో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. 3వ బిట్, కణకేంద్రకంలోని డిఎన్ఏ దేని తయారీకి కావలసిన సమాచారం ఇచ్చే వనరు. కణకేంద్రకంలోని డిఎన్ఏ అనేది ప్రోటీన్స్ తయారీకి కావలసిన సమాచారం ఇచ్చే వనరు. 4వ బిట్, ప్రత్యుత్పత్తిలో దీన్ని ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన. ప్రత్యుత్పత్తిలో దీన్ని ఏర్పరచడం అనేది ఒక ప్రాథమిక సంఘటన. డిఎన్ఏ నకలు. 5వ బిట్, వీటిని తయారు చేసే ప్రక్రియలో ప్రతిసారి కొన్ని వైవిధ్యాలు ఉంటాయని ఊహించవచ్చు. డిఎన్ఏ నకలు తయారు చేసే ప్రక్రియలో ప్రతిసారి కొన్ని వైవిధ్యాలు ఉంటాయని ఊహించవచ్చు. 6వ బిట్, జాతులు జనాభా స్థిరత్వంతో ముడిపడి ఉన్న ప్రక్రియ ఏది? జాతులు అనేవి జనాభా స్థిరత్వంతో ముడిపడి ఉన్న ప్రక్రియ ప్రత్యుత్పత్తి. 7వ బిట్, ఇది కాలక్రమేణా జాతుల మనుగడకు ఉపయోగకరంగా ఉంటుంది. వైవిధ్యం అనేది కాలక్రమేణా జాతుల మనుగడకు ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ జీవుల ప్రత్యుత్పత్తి పద్ధతులు వాటి యొక్క శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. వివిధ జీవుల ప్రత్యుత్పత్తి పద్ధతులు అనేవి వాటి యొక్క శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. 9వ బిట్, క్రింది ఏకకణజీవి కణం యొక్క చివర కొరడా లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. లిష్మానియా అనే ఏకకణజీవి కణం యొక్క చివర కొరడా లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. 10వ బిట్, బహుదా విచ్ఛిత్తి జరుపుకునే ఏకకణ జీవి ఏది? బహుదా విచ్ఛిత్తి జరుపుకునే ఏకకణ జీవి ప్లాస్మోడియం. 11వ బిట్, ప్లాస్మోడియం క్రింది వ్యాధిని కలిగించే పరాన్నజీవి. ప్లాస్మోడియం అనేది ఏ వ్యాధిని కలగజేస్తుంది అని అడుగుతున్నారు. ప్లాస్మోడియం అనేది మలేరియా వ్యాధిని కలగజేస్తుంది. 12వ బిట్, కాలా అజర్ అనే వ్యాధిని కలిగించే పరాన్నజీవి ఏది? కాలా అజర్ అనే వ్యాధిని కలిగించే పరాన్నజీవి లిష్మానియా. 13వ బిట్, పరిపక్వత చెందిన తర్వాత చిన్న మొక్కలుగా విచ్ఛిన్నమయ్యే జీవి ఏది? స్పైరోగైరా. పరిపక్వత చెందిన తర్వాత చిన్న మొక్కలుగా విచ్ఛిన్నమయ్యే జీవి స్పైరోగైరా. 14వ బిట్, బీజ కణాలు లేదా శుక్రకణాలు ఏర్పడే భాగం ఏది? బీజ కణాలు లేదా శుక్రకణాలు ఏర్పడే భాగం ముష్కాలు. శుక్రకణాలు ఏర్పడడాన్ని నియంత్రించడంతో పాటు యుక్త వయసులో అబ్బాయిల శారీరక రూపంలో మార్పులు తీసుకొచ్చే హార్మోన్ ఏది? శుక్రకణాలు ఏర్పడడాన్ని నియంత్రించడంతో పాటు యుక్త వయసులో అబ్బాయిల శారీరక రూపంలో మార్పులు తీసుకొచ్చే హార్మోన్ టెస్టోస్టెరాన్. 16వ బిట్, పురుషులలో శుక్రకణాలు మరియు మూత్రం రెండింటికి ఒకే ఉమ్మడి మార్గం ఏది? పురుషులలో శుక్రకణాలు మరియు మూత్రం రెండింటికి ఒకే ఉమ్మడి మార్గం ప్రసేకం. 17వ బిట్, స్త్రీలలో ప్రతి నెల ఒక స్త్రీ బీజ కోసం ఎన్ని అండాలను ఉత్పత్తి చేస్తుంది? స్త్రీలలో ప్రతి నెల ఒక స్త్రీ బీజ కోసం ఒక అండాన్ని ఉత్పత్తి చేస్తుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్థితిస్థాపక శక్తి కలిగిన నిర్మాణం ఏది? స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్థితిస్థాపక శక్తి కలిగిన నిర్మాణం గర్భాశయం. గర్భాశయ ముఖద్వారం గుండా దీనిలోకి తెరుచుకుంటుంది. గర్భాశయం అనేది గర్భాశయ ముఖద్వారం ద్వారా యోనిలోకి తెరుచుకుంటుంది. 20వ బిట్, స్త్రీలలో ఫలదీకరణం జరిగే భాగం ఏది? స్త్రీలలో
ఫలదీకరణ జరిగే భాగం స్త్రీ బీజవాహిక లేదా ఫాలోపియన్ నాళం. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ బిట్స్ అండి ఇవి. భ్రూణం ఏర్పడే భాగం ఏది? భ్రూణం ఏర్పడే భాగం గర్భాశయం. పిండం తల్లి రక్తం నుంచి దీని ద్వారా పోషకాలను పొందుతుంది. పిండం అనేది తల్లి రక్తం నుండి దేని ద్వారా పోషకాలను పొందుతుంది అంటే జరాయువు నుంచి. తల్లి శరీరం లోపల శిశువు ఎదుగుదల పట్టే సమయం ఎంత? 9 నెలలు. 9 నెలలు. స్త్రీలలో ఋతుస్రావం సాధారణంగా ఎన్ని రోజులు జరుగుతుంది? 3 to 5 days. స్త్రీలలో ఋతుస్రావం అనేది సాధారణంగా 3 నుంచి 5 రోజులు జరుగుతుంది. గర్భధారణను నివారించే పరికరాలు ఏవి? గర్భధారణను నివారించే పరికరాలు కండోమ్, కాపర్ టీ లేదా లూప్, నోటి మాత్రలు. పైవన్నీ రైట్ ఆన్సర్. 26వ బిట్. స్త్రీ పురుష లింగ నిష్పత్తిని ఎందుకు ఖచ్చితంగా పాటించాలి? స్త్రీ పురుష లింగ నిష్పత్తిని ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటించాలి. క్రింది వానిలో మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కానిది ఏది? స్త్రీ శుక్రవాహిక అనేది మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం కాదు. క్రింది వాక్యాల్లో సరి అయినవి ఏవి? ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నకలును ఏర్పరచడం అనేది ఒక ప్రాథమిక సంఘటన. రైట్ ఆన్సర్. రసాయన చర్యల ద్వారా కణాలు తమ డిఎన్ఏ నకలను నిర్మిస్తాయి. రైట్ ఆన్సర్. డిఎన్ఏ యొక్క ఒక నకలను అసలు కణంలో ఉంచడం మరియు మరొక దాన్ని బయటకు నెట్టడం అనేది జరగదు. ఈ 4 బయటకు నెట్టివేయబడిన డిఎన్ఏ నకలు జీవక్రియలు నిర్వహించడానికి ఎటువంటి వ్యవస్థీకృత నిర్మాణాన్ని కలిగి ఉండదు. ఈ 4 రైట్ ఆన్సర్స్. 29వ బిట్. క్రింది వానిలో సరి అయినవి ఏవి అని అడిగారు. కణజాల వర్ధనంలో కణాలను ఒక కృత్రిమ మాధ్యమంలో ఉంచుతారు. రైట్ ఆన్సర్. కణజాల వర్ధనంలో వేగంగా విభజన చెంది ఏర్పడిన చిన్న కణాల సమూహాన్ని కాలస్ అంటారు. రైట్ ఆన్సర్. కణజాల వర్ధనం ఉపయోగించి ఒక మాతృ మొక్క నుంచి వ్యాధి లేని పరిస్థితుల్లో అనేక మొక్కలను పెంచవచ్చు. రైట్ ఆన్సర్. కణజాల వర్ధనంను సాధారణంగా అలంకరణ మొక్కల పెంపకంలో ఉపయోగిస్తారు. ఇది రైట్ ఆన్సర్. ఏబిసిడి రైట్ ఆన్సర్. 30వ బిట్. యుక్త వయసులో అబ్బాయిల్లో కలిగే మార్పు కానిది ఏది అని అడిగాడు. పురుషాంగం అప్పుడప్పుడు పగటి కళల్లో లేదా రాత్రి సమయంలో పెద్దదిగా మరియు నిటారుగా మారడం ప్రారంభిస్తుంది. పురుషాంగం అనేది పగలు రాత్రి సమయంలో పెద్దదిగా మరియు నిటారుగా మారడం అనేది ప్రారంభిస్తుంది. రైట్ ఆన్సర్. అబ్బాయిల స్వరం బొంగుర పోవడం అనేది మొదలవుతుంది. రైట్ ఆన్సర్. 3వ బిట్. 3వ పాయింట్. లైంగిక వాంఛలు లేకుండా వినయ విధేయతతో ఆకర్షణకు లోను కాకుండా బుద్ధిగా చదువుకుంటారు అనేది రాంగ్ ఆన్సర్. అబ్బాయిల ముఖంపై కొత్తగా మందంగా వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతుంది. ఇది రైట్ ఆన్సర్. యుక్త వయసులో అబ్బాయిల్లో కలిగే మార్పు కానిది ఏది అంటే 3వది. 31. యుక్త వయసులో అమ్మాయిల్లో కలిగే మార్పు కానిది ఏది అని అడిగాడు. యుక్త వయసులో అమ్మాయిల్లో కలిగే మార్పులు ఏవి అంటే రొమ్ముల పరిమాణం పెరగడం మొదలవుతుంది. రొమ్ముల చివర చనుమన చర్మం అనేది ముదురు రంగులోకి మారుతుంది అనేది రైట్ ఆన్సర్. ఋతుచక్రం అనేది ప్రారంభమవుతుంది. ముఖంపై మొటిమలు రావడం అనేది ప్రారంభమవుతుంది. ఈ 3 యుక్త వయసులో కలిగే మార్పులు. మార్పు కానిది ఏది అంటే అలంకరణపై ఆసక్తి తగ్గుతుందనేది మార్పు కానిది. క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏది? 32వ బిట్. సరైన వాక్యం. యుక్త వయసులో మార్పులన్నీ నెమ్మదిగా నెలలు మరియు సంవత్సరాల వ్యవధిలో జరుగుతాయి. రైట్ ఆన్సర్.
మన ముక్కు లేదా వేళ్ళు వేరువేరు ఆకారాల్లో ఉన్నట్లే జుట్టు పెరుగుదల లేదా రొమ్ము లేదా పురుషాంగం పరిమాణం ఆకారం కూడా వేరువేరుగా ఉంటాయి. ఇది రైట్ ఆన్సర్. 33వ బిట్, సరికాని జతను గుర్తించండి అన్నాడు. గనేరియా అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సిఫిలిస్ అనేది బ్యాక్టీరియా ద్వారా. హెచ్ఐవి అనేది ఎయిడ్స్ ద్వారా వస్తుంది. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది వైరస్ ద్వారా వస్తుంది. ఈ మూడు రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ కంతులు బ్యాక్టీరియా అనేది రాంగ్ ఆన్సర్. 34వ బిట్, స్త్రీలలో ఫలదీకరణం జరగకపోతే గర్భాశయ పొర అనేది విచ్ఛిన్నమై యోనిగుండా బయటకు స్రవింప చేసేది ఏది? స్త్రీలలో ఫలదీకరణం జరగకపోతే గర్భాశయ పొర అనేది విచ్ఛిన్నమై యోనిగుండా రక్తం శ్లేష్మం అనేది బయటికి స్రవించబడుతుంది. 35వ బిట్, పురుష ప్రత్యుత్పత్తికి సంబంధించి సరి అయిన వాక్యం ఏది అని అడిగారు. ముష్కాల్లో బీజ కణాలు లేదా శుక్ర కణాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. ముష్కాలో ఉదరకుహరం వెలుపల ముష్కగోనిలో ఉంటాయి. ఎందుకంటే శుక్ర కణాలు ఏర్పడటానికి సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత అనేది అవసరం. ఇది రైట్ ఆన్సర్. ఫస్ట్ది రైట్ ఆన్సరే. టెస్టోస్టెరాన్ శుక్ర కణాలు ఏర్పడడాన్ని నియంత్రించడంతో పాటు యుక్త వయసులో అబ్బాయిల శారీరక రూపంలో టెస్టోస్టెరాన్ మార్పులను తీసుకొస్తుంది. ఇది రైట్ ఆన్సర్. పైవన్నీ రైట్ ఆన్సర్. 36వ బిట్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సరి అయిన వాక్యం ఏది అని అడిగాడు. జరాయువు అని పిలువబడే ప్రత్యేకమైన కణజాలం సహాయంతో పిండం తల్లి రక్తం నుంచి పోషకాలను పొందుతుంది. రైట్ ఆన్సర్. జరాయువు గర్భాశయ గోడలో నిక్షిప్తమైన చక్రాభ నిర్మాణం అనేది రైట్ ఆన్సర్. జరాయువు తల్లి నుంచి పిండానికి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అందించడానికి వీలుగా ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది అనేది రైట్ ఆన్సర్. అభివృద్ధి చెందుతున్న పిండం వ్యర్థ పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తుంది అనేది రైట్ ఆన్సర్. ఏబిసిడి రైట్ ఆన్సర్. 37వ బిట్, శుక్రనాళికలు అనేవి శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికలోకి తెరుచుకుంటాయి. రైట్ ఆన్సర్. ఎపిడిడిమిస్ అనేది శుక్రనాళికలు ఎపిడిడిమిస్లోకి తెరుచుకుంటాయి. పౌరుష గ్రంథి స్రావాలు ప్రసేకంలోకి అనేక నాళాల ద్వారా తెరుచుకుంటాయి. శుక్రనాళికలేమో శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికలోకి తెరుచుకుంటాయి. ఎపిడిడిమిస్లోకి శుక్రనాళికలు అనేవి తెరుచుకుంటాయి. పౌరుష గ్రంథి స్రావాలు అనేవి ప్రసేకంలోకి అనేక నాళాల ద్వారా తెరుచుకుంటాయి. 37 2 రైట్ ఆన్సర్. 38 సరైన మార్గాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికల్లోకి, శుక్రనాళికల నుంచి ఎపిడిడిమిస్ నుంచి శుక్రవాహిక నుంచి స్థలనాళం నుంచి ప్రసేకంలోకి మార్గం అండి. ఫస్ట్ శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్రనాళికల నుంచి ఎపిడిడిమిస్ నుంచి శుక్రవాహిక నుంచి స్థలనాళం నుంచి ప్రసేకంలోకి. 39వ బిట్, అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఏది అని అడిగారు. అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తిలోని భాగం ఫాలోపియన్ నాళం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఫాలోపియన్ నాళం. 40వ బిట్,
పురుష ప్రతిపత్తి పురుష ప్రతిపత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని శుక్రోత్పాదక నాళికలు అనే భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది. 41వ బిట్. భారత ప్రభుత్వం వివాహం చేసుకోవడానికే తగిన వయసుగా మగపిల్లలకు ఎన్ని సంవత్సరాలు, ఆడపిల్లలకు ఎన్ని సంవత్సరాలుగా చట్టబద్ధం చేసింది? మగపిల్లలకు 21 సంవత్సరాలు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలుగా చట్టబద్ధం చేసింది. దీంతో మూడవ చాప్టర్ కంప్లీట్ అయిందండి. ప్రత్యుత్పత్తి లెసన్లోనే 70 బిట్ల వరకు వచ్చాయండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ బిట్స్ అండి. ఇప్పుడు 4th చాప్టర్ చెప్పుకుందాం. 4th చాప్టర్ అనువంశికత పాఠ్యభాగం నుంచి మొదటి ప్రశ్న అండి. చాలా ఎక్కువ భేదాలు ఏర్పడే ప్రత్యుత్పత్తి ఏది? చాలా ఎక్కువ భేదాలు ఏర్పడే ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి. పర్యావరణ కారకాల ద్వారా వైవిధ్యాల ఎంపిక పరిణామ క్రమానికి దారితీస్తుందండి. పర్యావరణ కారకాల ద్వారా వైవిధ్యాల ఎంపిక అనేది పరిణామ క్రమానికి దారితీస్తుంది. 3వ బిట్. సారూప్యత గల మరో తరం జీవులను ఉత్పత్తి చేయడమే దీని యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశం. సారూప్యత గల మరో తరం జీవులను ఉత్పత్తి చేయడమే ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశం. 4వ బిట్. పుట్టే పిల్లల్లో ప్రతి లక్షణాంశం దేని ద్వారా ప్రభావితమవుతుంది? పుట్టే పిల్లల్లో ప్రతి లక్షణాంశం తల్లి ద్వారా, తండ్రి ద్వారా, తల్లిదండ్రుల DNA ద్వారా ప్రభావితమవుతుంది. తల్లి, తండ్రి, తల్లిదండ్రుల యొక్క DNA ఈ మూడిటి ద్వారా ప్రభావితమవుతుంది. 5వ బిట్. అనువంశిక నియమాలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? అనువంశిక నియమాలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త గ్రెగర్ జోహన్ మెండల్. 6వ బిట్. మెండల్ క్రింది శాస్త్రాల జ్ఞానాన్ని మిళితం చేసి ప్రతి తరంలో ఒక లక్షణాంశాన్ని వ్యక్తీకరించే మొక్కల సంఖ్యను మొదటిసారిగా లెక్కించాడు. విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రం. మెండల్ విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రాల జ్ఞానాన్ని మిళితం చేసి ప్రతి తరంలో ఒక లక్షణాంశాన్ని వ్యక్తీకరించే మొక్కల సంఖ్యను మొదటిసారిగా లెక్కించాడు. 7వ బిట్. క్యాపిటల్ T ఇంటూ స్మాల్ t గివ్స్ క్యాపిటల్ T స్మాల్ t. 7వ బిట్. క్యాపిటల్ T అనేది దేన్ని తెలియచేస్తుంది అంటే పొడవును తెలియచేస్తుంది. స్మాల్ t అనేది పొట్టిని తెలియజేస్తుంది. క్యాపిటల్ T స్మాల్ t అనేది పొడవును తెలియచేస్తుంది. అంటే బహిర్గత లక్షణం అనేది పొడవుగా చూపిస్తుంది క్యాపిటల్ T స్మాల్ tలో. అందువల్ల క్యాపిటల్ T స్మాల్ t అనేది పొడవుకు సంబంధించింది. 8వ బిట్. ఒక ప్రోటీన్కి చెందిన సమాచారం అందించే DNA భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. ఒక ప్రోటీన్కి చెందిన సమాచారం అందించే DNA భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. 9వ బిట్. లక్షణాలు లేదా లక్షణాంశాలను నియంత్రించేది ఏది? లక్షణాలు లేదా లక్షణాంశాలను నియంత్రించేది జన్యువులు. 10వ బిట్. ఈ జీవుల్లో లింగ నిర్ధారణ అనేది జన్యుపరంగా జరగదు. నత్తల్లో లింగ నిర్ధారణ అనేది జన్యుపరంగా జరగదు. 11వ బిట్. మానవుల్లో లింగ నిర్ధారణ చేసే క్రోమోజోమ్ ఏది? Y క్రోమోజోమ్. మానవుల్లో లింగ నిర్ధారణ చేసే క్రోమోజోమ్ Y క్రోమోజోమ్. 12వ బిట్. XX క్రోమోజోమ్లు ఏ లింగాన్ని సూచిస్తాయి? XX క్రోమోజోమ్లు ఆడ లింగాన్ని సూచిస్తాయి.
13వ బిట్ XY క్రోమోజోమ్లు ఏ లింగాన్ని సూచిస్తాయి? మగ. XY క్రోమోజోమ్లు మగలింగాన్ని సూచిస్తాయి. 14వ బిట్ క్రింది వానిలో సరి అయినవేవి అని అడిగాడు. తరగతి గదిలోని విద్యార్థులందరి చెవితమ్ములు ఒకేలా ఉంటాయనేది రాంగ్ ఆన్సర్. మనిషికి ఉండవలసిన అన్ని ప్రాథమిక లక్షణాలు ఒక శిశువు కలిగి ఉంటుంది. రైట్ ఆన్సర్. శిశువు తన తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉంటుంది అనేది రాంగ్ ఆన్సర్. మానవ జనాభా చాలా వైవిధ్యాలను చూపుతుంది అనేది రైట్ ఆన్సర్. బీడీ అనేది రైట్ ఆన్సర్. 15వ బిట్ కణంలో ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచారానికి కణంలో ఉన్న DNA వనరుగా పనిచేస్తుంది అనేది రైట్ ఆన్సర్. కణంలో ప్రోటీన్స్ తయారీకి కావలసిన సమాచారానికి కణంలో ఉన్న DNA వనరుగా పనిచేస్తుంది అనేది రైట్ ఆన్సర్. తర్వాత ఒక ప్రోటీన్కి చెందిన సమాచారం అందించే DNA భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. ఇది రైట్ ఆన్సర్. 16వ బిట్ సరికాని జతను గుర్తించండి అన్నారు. మానవుల్లో శారీరక క్రోమోజోముల సంఖ్య 22 జతలండి. 23 ఇచ్చారు. 22 జతలు. మానవుల్లో లైంగిక క్రోమోజోముల సంఖ్య 1 జత. స్త్రీల లైంగికతను నిర్ణయించే క్రోమోజోము Y అనేది రాంగ్ ఆన్సర్. మానవుల్లో అన్ని క్రోమోజోములు జతలుగా ఉండవు. ఇది రైట్ ఆన్సర్. దీనిలో సరికానివి ఫస్ట్ది, థర్డ్ది. మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కలను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కలను ఎంపిక చేసుకోవడానికి కారణం అవి ద్విలింగ పుష్పాలను కలిగి ఉండటం. రైట్ ఆన్సర్. ఆత్మ పరాగ సంపర్కం జరపడం. రైట్ ఆన్సర్. బఠానీ అనేది ఏకవార్షిక మొక్క. ఇది రైట్ ఆన్సర్. పైవన్నీ రైట్ ఆన్సర్. DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నది ఎవరు? DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నది జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్. లైంగిక క్రోమోజోమ్ల ఆవిష్కరణ చేసింది ఎవరు? లైంగిక క్రోమోజోమ్ల ఆవిష్కరణ చేసింది వాల్టర్ సటన్, థామస్ హంట్. వీళ్ళిద్దరూ. ప్రకృతి వర్ణం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ప్రకృతి వర్ణం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ డార్విన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ గ్రంథకర్త చార్లెస్ లైల్. ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ గ్రంథకర్త ఎవరు? ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ గ్రంథకర్త మాల్థస్. దీంతో 4th చాప్టర్ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకొక చాప్టర్ ఉంది. NCERT టెక్స్ట్ బుక్లోని లాస్ట్ లెసన్ అండి, మన పర్యావరణం. ఫస్ట్ బిట్ ఒక ప్రాంతంలోని పరస్పరం చర్య జరుపుకునే జీవరాశులు పర్యావరణంలోని భౌతిక అంశాలతో కలిపి దేన్ని ఏర్పరుస్తాయి? ఒక ప్రాంతంలోని పరస్పరం చర్య జరుపుకునే జీవరాశుల పర్యావరణంలోని భౌతిక అంశాలతో కలిపి ఆవరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. రెండవ బిట్ ఆవరణ వ్యవస్థలో సజీవ కారకాలు ఏవి? ఆవరణ వ్యవస్థలో సజీవ కారకాలు జీవులు. మూడవ బిట్ ఆవరణ వ్యవస్థలో నిర్జీవ కారకాలు ఏవి? ఆవరణ వ్యవస్థలో నిర్జీవ కారకాలు ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి, నేల, ఖనిజాలు. ఇవన్నీ నిర్జీవ కారకాలు. నాలుగవ బిట్ క్రింది వానిలో మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థలేవి? కృత్రిమ ఆవరణ వ్యవస్థలు ఏవి అంటున్నారు. తోటలు, పంట పొలాలు అనేవి మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థలు. చెరువులు, సరస్సులు అనేవి సహజ ఆవరణ వ్యవస్థలు. అక్వేరియం అనేది ఏమిటి? అక్వేరియం అనేది
మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థ. 6వ బిట్, జీవులు పర్యావరణం నుంచి తమ సుస్థిరతను పొందే విధానాన్ని బట్టి వాటిని ఎలా వర్గీకరించవచ్చు? జీవులు అనేవి పర్యావరణం నుంచి తమ సుస్థిరతను పొందే విధానాన్ని బట్టి ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా, విచ్ఛిన్నకారులుగా విభజించవచ్చు. 7వ బిట్, ఉత్పత్తిదారులు కొన్ని బ్యాక్టీరియాలు ఈ ప్రక్రియ జరుపుకుంటాయి. ఆహారం కోసం ఉత్పత్తిదారులు కొన్ని బ్యాక్టీరియాలు కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. క్రింది వానిలో వినియోగదారులను గుర్తించండి. వినియోగదారులు శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకాలు, పరాన్నజీవులు. ఇవన్నీ వినియోగదారులే. 9వ బిట్, విచ్ఛిన్నకారులకు ఉదాహరణ ఏంటి? విచ్ఛిన్నకారులకు ఉదాహరణ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు. విచ్ఛిన్నకారులకు ఉదాహరణ బ్యాక్టీరియా అండ్ శిలీంధ్రాలు. 10వ బిట్, దీనిలో ప్రతి స్థాయి ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తుంది. ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తుంది. 11వ బిట్, స్వయం పోషకాలు సూర్యకాంతిలోని శక్తిని సంగ్రహించి దాన్ని రసాయన శక్తిగా మారుస్తాయి. స్వయం పోషకాలు అనేవి సూర్యకాంతిలోని శక్తిని సంగ్రహించి దాన్ని రసాయన శక్తిగా మారుస్తాయి. 12వ బిట్, ఒక జీవి తినే ఆహారంలో సగటున ఎంత శాతం దాని స్వంత శరీరంగా మార్చబడి తదుపరి స్థాయి వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచుతుంది? ఒక జీవి తినే ఆహారంలో సగటున 10% దాని స్వంత శరీరంగా మార్చబడి తదుపరి స్థాయి వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచబడుతుంది. 13వ బిట్, ఆహారపు గొలుసులో సాధారణంగా ఎన్ని స్థాయిలకు పరిమితమవుతుంటాయి? ఆహారపు గొలుసులు అనేవి ఎన్ని స్థాయిల వరకు ఉంటాయి అని అడుగుతున్నాడు. 3 లేదా 4 స్థాయిల వరకు పరిమితమై ఉంటాయి. 14వ బిట్, ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహంలో భాగంగా మానవుని శరీరంలోకి చేరే రసాయన గాఢత గరిష్ట స్థాయిలోకి చేరుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహంలో భాగంగా మానవుని శరీరంలోకి చేరే రసాయన గాఢత అనేది గరిష్ట స్థాయిలోకి చేరితే దాన్ని జైవిక వృద్ధీకరణ అంటారు. వాతావరణంలో ఓజోన్ పరిమాణం ఎప్పటి నుంచి బాగా తగ్గిపోవడం ప్రారంభమైంది? వాతావరణంలో ఓజోన్ పరిమాణం అనేది 1980లో బాగా తగ్గిపోవడం అనేది ప్రారంభమైంది. కుల్హాడ్లు అనగా ఏంటి? కుల్హాడ్ అనగా మట్టితో చేసిన వాడి పారేసే కప్పులు. కుల్హాడ్లు అనగా మట్టితో చేసి వాడి పారేసిన కప్పులు. జీవ విచ్ఛిత్తి పదార్థాలు అనగా వేటి ద్వారా విచ్ఛిన్నం అవుతాయి? జీవ విచ్ఛిత్తి పదార్థాలు జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమవుతాయి. 18వ బిట్, క్రింది వాటిలో ఏవి కేవలం జీవ విచ్ఛిన్నం చెందే వస్తువులను మాత్రమే కలిగి ఉంటాయి? గడ్డి, పువ్వులు, తోలు అనేవి జీవ విచ్ఛిన్నం చెందే వస్తువులను మాత్రమే కలిగి ఉన్నవి. ఓజోన్ ఫార్ములా ఏది? O3. ఓజోన్ ఫార్ములా O3. సరికాని జతను గుర్తించండి అన్నాడు. మొదటి పోషక స్థాయిలో స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు ఉంటాయి. రైట్ ఆన్సర్. రెండవ పోషక స్థాయి శాకాహారులు లేదా ప్రథమ వినియోగదారులు. రైట్ ఆన్సర్. మూడవ పోషక స్థాయిలో చిన్న మాంసాహారులు లేదా ద్వితీయ వినియోగదారులు. రైట్ ఆన్సర్. 4వ పోషక స్థాయిలో విచ్ఛిన్నకారులు లేదా పుదిహారులు అనేది రాంగ్ ఆన్సర్. తృతీయ వినియోగదారులు ఉంటాయి 4వ పోషక స్థాయిలో. 21వ బిట్, సరి అయిన వాక్యాన్ని ఎంపిక చేయండి. సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలో క్రింది పోషక స్థాయిలో అతి ఎక్కువ జీవులను కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉంటాయి. రైట్ ఆన్సర్. ఆహారపు గొలుసులోని ప్రతి స్థాయిలో శక్తి నష్టం అధిక స్థాయిలో ఉండి 4 పోషక స్థాయిల అనంతరం వినియోగించదగిన శక్తి అనేది అతి తక్కువ మిగిలి ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్.
22వ బిట్ క్రింది వాక్యాల్లో సరికానిది ఏది అన్నాడు. శక్తి ప్రవాహ రేఖాచిత్రంలో 2 విషయాలు స్పష్టమవుతాయి. రైట్ ఆన్సర్. శాకాహారులకు పంపబడిన శక్తి స్వయం పోషకాలకు తిరిగి చేరదు. రైట్ ఆన్సర్. ప్రతి పోషక స్థాయిలో శక్తిని కోల్పోవటం వలన ప్రతి పోషక స్థాయిలో లభించే శక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది అనేది రైట్ ఆన్సర్. పోషక స్థాయిలో శక్తి ప్రవాహం అనేది ద్విదిశాత్మకంగా ఉంటుంది అనేది తప్పు. 23వ బిట్ క్రింది వాటిలో ఆహారపు గొలుసు నిర్మించే అంశాలు ఏవి అని అడిగారు. గడ్డిని మేక తింటుంది, మేకను మానవుడు తింటాడు. గడ్డి, మేక, మానవుడు. రైట్ ఆన్సర్. సూర్యరశ్మి. ఈ సూర్యరశ్మిని ఉపయోగించుకొని మొక్కలు అనేవి ఉత్పత్తిదారులు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆ ఉత్పత్తిదారుల నుంచి శాకాహారులు అనేవి ఆహారాన్ని తీసుకుంటాయి. ఆ శాకాహారులని మాంసాహారులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ మాంసాహారులని అగ్రశ్రేణి మాంసాహారులు అనేవి ఆహారంగా తీసుకుంటాయి. 24(1) రైట్ ఆన్సర్. సూర్యరశ్మిని ఉపయోగించుకున్న ఉత్పత్తిదారులు ఆహారం తయారు చేసుకుంటాయి. ఆ ఉత్పత్తిదారులని శాకాహారులు ఆహారంగా తీసుకుంటాయి. ఆ శాకాహారులని మాంసాహారులు ఆహారంగా తీసుకుంటాయి. ఆ మాంసాహారులని అగ్రశ్రేణి మాంసాహారులు అనేవి ఆహారంగా తీసుకుంటాయి. 25వ బిట్ 25వ బిట్ సరికాని జతను గుర్తించండి అన్నాడు. 1987లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP అనేది జరిగింది. రైట్ ఆన్సర్. 1986 క్లోరోఫ్లోరోకార్బన్ యొక్క ఉత్పత్తి నిలుపుదల ఒప్పందం అనేది జరిగింది. రైట్ ఆన్సర్. ఆక్సిజన్ అణువు అనేది యూవీ రేస్ సమక్షంలో ఆక్సిజన్ పరమాణువులుగా విడిపోతుంది. ఇది రైట్ ఆన్సర్. 4th బిట్ రాంగ్ ఆన్సర్. 4th పాయింట్ రాంగ్ ఆన్సర్. క్రింది వాటిలో పర్యావరణ అనుకూల పద్ధతులు ఏవి అని అడిగాడు. అంగడి సరుకులు కొనుగోళ్లకు సంచులను తీసుకెళ్ళడం రైట్ ఆన్సర్. అనవసరమైన లైట్లు మరియు ఫ్యాన్లు ఆర్పివేయడం అనేది రైట్ ఆన్సర్. మీ తల్లి మిమ్మల్ని తన స్కూటర్పై తీసుకెళ్ళడానికి బదులుగా పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళటం అనేది రైట్ ఆన్సర్. పైవన్నీ రైట్ ఆన్సర్స్. ఇప్పటితో NCERT టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ అయినటువంటి 300 బిట్స్ లైన్ టు లైన్ బిట్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో NCERT టెక్స్ట్ బుక్ 9th క్లాస్ బిట్స్ గురించి చెప్పుకుందాం.